ఓపీలో చాలామంది పేషెంట్స్ని చూస్తూ ఉంటాం. కొంతమంది ఒబెసిటీతో బాధపడేవారైతే, మరికొంతమంది పీసీఓడి ప్రాబ్లం ఉండి ఇన్ఫర్టిలిటీతో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో అలాగే కొంతమంది పేషెంట్స్లో షుగర్ కానీ బీపీ కానీ సఫర్ అవుతూ ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వీరందరికీ కామన్గా అడ్వైస్ చేసేది ఏంటంటే వెయిట్ లాస్ అవ్వమని. సో చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి వాకింగ్ని ఒక మార్గం కింద ఎంచుకుంటూ ఉంటారు. ఏ విధంగా వాకింగ్ చేస్తే వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది? నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. వెయిట్ లాస్ అవ్వడానికి వాకింగ్ని ఒక ఆప్షన్ కింద చూస్ చేసుకునే వాళ్ళు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్, వాకింగ్ చేసే టైం. సో యూజువల్గా వాకింగ్ అనేది మార్నింగ్ టైం చేస్తే మ్యాక్సిమం బెనిఫిట్స్ ఉంటాయి. సో ఒకవేళ మార్నింగ్ టైం కుదిరిన వాళ్ళు అట్లీస్ట్ పాసిబుల్ టైంలో కంపల్సరీ వాకింగ్ చేసేలాగా చూసుకోవాలి. కాకపోతే మిగిలిన టైమ్స్లో వాకింగ్ చేసేటప్పుడు మేజర్ మీల్ తీసుకున్న తర్వాత అట్లీస్ట్ 2 hours to 3 hours గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. వాకింగ్ చేసేటప్పుడు దానికి కొంత ప్రిపరేషన్ అనేది అవసరం. సో వాకింగ్ చేయడానికి అట్లీస్ట్ ½ an hour ముందు తేలికపాటి స్నాక్స్ ఏమైనా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మంచిగా హైడ్రేట్ అయ్యేలాగా చూసుకోవాలి. సో అలాగే వాకింగ్ చేయడానికి కంఫర్టబుల్ డ్రెస్ అనేది వేసుకోవాలి. అండ్ వాకింగ్ షూస్ అనేవి కూడా తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేయటం వలన మీరు వాకింగ్ చేసే టైంలో తొందరగా అలసిపోవటం కానీ, అలాగే వాకింగ్ స్పీడ్ అనేది తగ్గకుండా చూసుకోవడానికి వీలవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయానికి వస్తే, వాకింగ్ ఎంత టైం చేయాలి, ఎంత స్పీడ్తో చేయాలి? సో యూజువల్గా వాకింగ్ అనేది రోజుకి యావరేజ్గా 45 minutes వరకు చేయాల్సి ఉంటుంది. సో అలాగా వారంలో కనీసం 5 నుండి 6 రోజుల పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే వాకింగ్ స్పీడ్కి వస్తే, యూజువల్గా మనం వాకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ ఒక 10 minutes స్లోగా వాక్ చేయాల్సి ఉంటుంది. అంటే గ్రాడ్యువల్గా వాకింగ్ స్టార్ట్ చేసి, సో మన హార్ట్ రేట్ అనేది మ్యాక్సిమం రీచ్ అయ్యేంత స్పీడ్కి వెళ్ళిన తర్వాత ఆ స్పీడ్ని కనీసం 30 to 40 minutes మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్గా వాకింగ్ని స్లో డౌన్ చేసి స్టాప్ చేయాలి. సో ఈ విధంగా ఎక్సర్సైజ్ టాలరెన్స్ అంటాం. అంటే ఇనీషియల్గా మనం వాకింగ్ మొదలుపెట్టిన తర్వాత మ్యాక్సిమం హార్ట్ రేట్ని మనం టాలరేట్ చేయగలిగినంత స్పీడ్ వరకు ఫస్ట్ 10 minutesలో కవర్ చేసి, సో అదే స్పీడ్ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో మనం మ్యాక్సిమం టాలరెన్స్కి రీచ్ అయ్యామనేది మనం ఎలా తెలుసుకోగలుగుతామంటే, యూజువల్గా మనం పక్కవారితో మాట్లాడటానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. సో కొంతమందిని చూస్తుంటాం, క్యాజువల్గా వాకింగ్కి వెళ్తూ ఉంటారు, అంటే క్యాజువల్గా మాట్లాడుకుంటూ వాకింగ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎక్సర్సైజ్ టాలరెన్స్ కెపాసిటీని రీచ్ అవ్వలేనట్లు లెక్క. సో పక్కన వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు ఇబ్బంది పడుతున్నామంటే మనం ఆ స్పీడ్ని రీచ్ అయ్యామని అర్థం. సో ఆ స్పీడ్ని మనం 30 to 40 minutes మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కనుక వాకింగ్ చేయగలిగితే, సో మనం ఒక 1 hour టైం పీరియడ్లో యావరేజ్గా 6 to 7 kilometers వరకు కవర్ చేయొచ్చు. సో ఈ స్పీడ్లో మనం ఎంత డిస్టెన్స్ కనుక కవర్ చేయగలిగితే రోజు, సో మ్యాక్సిమం వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా అంతా కూడా ఫిట్నెస్ బ్యాండ్స్ కానీ ఇవన్నీ వాడుతూ ఉన్నారు కదా అందరూ. సో దానిలో కనుక మనం కౌంట్ చేసుకున్నట్లయితే యావరేజ్గా రోజుకి 10,000 steps వేయాల్సి ఉంటుంది. సో 10,000 steps వేస్తే మీకు అది వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. అదే యావరేజ్గా ఒక 4,000 నుంచి 5,000 steps కనుక వేయగలిగినట్లయితే మీకు అది వెయిట్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఒకవేళ మీరు ఎక్సర్సైజ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు అంటే, వాకింగ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు అంటే, ఒకే రోజు మీరు 45 minutes వాక్, ఈ స్పీడ్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడం ఇబ్బంది అవ్వచ్చు. సో అందువల్ల మీరు స్టార్టింగ్లో ఒక 3-4 days రోజుకి ఒక పావు గంట లెక్క వాకింగ్ స్టార్ట్ చేసి, నెక్స్ట్ 3-4 daysలో మరొక పావు గంట ఇంక్రీజ్ చేసుకోవడం. సో అలా గ్రాడ్యువల్గా ఒక 10 రోజుల్లో మీరు ఈ మ్యాక్సిమం టైం పీరియడ్ అనే దాన్ని కవర్ చేయడానికి అలవాటు పడటం మంచిది. డయాబెటీస్ లాంటి కాంప్లికేషన్స్ ఉన్నవాళ్ళు నార్మల్గా రొటీన్గా చేసే ఈ వాకింగ్తో పాటు తప్పనిసరిగా ఆఫ్టర్ మీల్ వాక్, అంటే మేజర్ మీల్ తీసుకున్న తర్వాత, అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తర్వాత అట్లీస్ట్ ఒక 1 hour వెయిట్ చేసి అప్పుడు ఒక 15 to 20 minutes జెంటిల్ వాక్, అంటే స్లోగా వాక్ చేయడం వల్ల క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి, షుగర్ లెవెల్స్ కూడా అలానే కంట్రోల్లో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల కూడా కొంత వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా వాకింగ్ అనేది మీరు మెయింటైన్ చేస్తూ, దాంతోపాటు ప్రాపర్ డైట్ తీసుకుంటూ అండ్ సరిపడినంత నిద్ర కూడా ఉండేలాగా చూసుకున్నట్లయితే తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మీకు ఇంకా వెయిట్ లాస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐ విల్ బి దేర్ టు క్లారిఫై యువర్ డౌట్స్. థ్యాంక్ యూ.